హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. మనం ఈ వీడియోలో హిందూ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని తెలుగులో చూద్దాం. ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ. అండ్ ఈరోజు ఫ్రంట్ పేజ్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే ఇంటెల్ గ్రిడ్ లింక్డ్ టు ఎన్పిఆర్ విత్ డీటెయిల్స్ ఆఫ్ 119 crore రెసిడెంట్స్. మీరు ఈ టైటిల్ చూసినట్లయితే రెండు కీవర్డ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటెల్ గ్రిడ్ అంటే ఏం లేదు, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనమాట. దాన్ని మనం నాట్ గ్రిడ్ అంటాం. నాట్ గ్రిడ్, ఈ నాట్ గ్రిడ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ద నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని మనం ఎన్పిఆర్తో లింక్ చేస్తున్నాం. ఎన్పిఆర్ అంటే ఏంటంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో ఏముంటుంది అంటే పీపుల్స్ యొక్క ఫ్యామిలీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ నాట్ గ్రిడ్ అనే ఒక ఇంటెలిజెన్స్ గ్రిడ్ని ఈ ఎన్పిఆర్తో లింక్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నాట్ గ్రిడ్, అసలు ఎన్పిఆర్ అంటే ఏంటి, అసలు వీటిని లింక్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు నాట్ గ్రిడ్ని ఎప్పుడు తీసుకొచ్చాము అని చెప్పి అవన్నీ డీటెయిల్స్ చూసుకోవాలి. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఈ నాట్ గ్రిడ్ గురించి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎన్పిఆర్ గురించి, సెన్సెస్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈసారి ఉన్నాయన్నమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్గా చూసుకోండి. సో ఇక్కడ మీరు ఏ ఆర్టికల్ చదివినా కూడా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా ఇన్ఫోగ్రాఫిక్ ఇస్తే ఆ ఇన్ఫోగ్రాఫిక్ని చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాట్ గ్రిడ్ అంటే ఏంటంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఇది ఒక సెక్యూర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో పోలీస్కి సంబంధించి ఆర్ ఎల్స్ ఎనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైనా కేస్ని డిటెక్ట్ చేస్తున్నట్లయితే ఆర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నాట్ గ్రిడ్లో మన ఇండియాలో చేసిన క్రైమ్స్ రిలేటెడ్గా క్రిమినల్స్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, విక్టిమ్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా సరే కేసు అనేది పోలీసులు కానీ వేరే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ చేస్తున్నట్లయితే వాళ్ళు క్లియర్ కట్గా ఈ నాట్ గ్రిడ్ని ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన పోలీసులు ఏదైనా సరే ఏదైనా ఒక కేసు తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్పిఆర్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో అరౌండ్ 119 crore సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నాట్ గ్రిడ్ ఆర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్పిఆర్ అని క్వశ్చన్ అయితే రావచ్చు. సో ఈ రెండింటి గురించి కొంచెం క్లియర్ కట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు యూజ్ చేసేది ఒక టూల్ అనమాట. గాంధీవా అనే టూల్ యూజ్ చేస్తున్నారు. ఈ గాంధీవా అనే టూల్ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్కి యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఐడిలో కొన్ని ఎపిసోడ్ చూస్తున్నట్లయితే ఎవరైనా ఒకతను చూసినప్పుడు మీరు చూసారా, మీకు గుర్తుందా అని అడిగి ఒక స్కెచర్ని పిలిపించి ఒక ఇమేజ్ డ్రా చేయించి ఆ ఇమేజ్ సిస్టంలోకి అప్లోడ్ చేసుకొని వాళ్ళు టాలీ చేస్తూ ఉంటారు కదా, అక్కడ యూజ్ చేసే టూలే ఈ గాంధీవా అనమాట. మీకు దీని గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. గాంధీవా రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఏంటి? ఇది ఫేషియల్ రికగ్నిషన్ టూల్ అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గ్రిడ్ గురించి కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నేను పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకే, మీకు కావాల్సినవి ఇంపార్టెంట్వి మాత్రమే ఇక్కడ చెప్తాను. ఓకే, నాట్ గ్రిడ్ చూసుకున్నట్లయితే ఇది సెక్యూర్ రియల్ టైంలో ఇంటెలిజెన్స్ షేరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మీకు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని అడిగి క్వశ్చన్ని తారుమారు చేయొచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. ఇందులో మల్టిపుల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డేటాబేస్ అంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే క్విక్గా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీన్ని తీసుకొచ్చింది 2009 తర్వాత. ఎందుకంటే ముంబై టెర్రర్ అటాక్స్ అయిన తర్వాత మనకి ఇలాంటి ఒక నేషనల్ వైడ్గా డేటాబేస్ ఉండాలి అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియలైజ్ అయిన తర్వాత తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఈ నాట్ గ్రిడ్. ఓకే, ఈ నాట్ గ్రిడ్ ఏం చేస్తుందంటే ప్రతి మంత్లో యావరేజ్గా అరౌండ్ 45,000 డేటాని కూడా డీల్ చేస్తుంది అనమాట. అండ్ ఎన్పిఆర్ వచ్చేసి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇదేంటంటే మన ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ యొక్క డేటాబేస్ అనమాట. ఇందులో వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ 119 crore పీపుల్ యొక్క రెసిడెన్స్ డేటా అయితే ఉందన్నమాట. ఇది ఎప్పుడు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 2010లో స్టార్ట్ చేశారు. ఈవెన్ 2011లో కూడా సెన్సస్ అనేది చేశారు కదా, ఆ టైంలో కూడా డేటా అనేది కలెక్ట్ చేశారనమాట. ఓకే, ఇదన్నమాట ఫస్ట్ ఆర్టికల్.
అండ్ మీరు నెక్స్ట్ హైదరాబాద్ పేజ్కి వెళ్తే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే జిహెచ్ఎంసి అనౌన్సెస్ ఫైనలైజేషన్ ఆఫ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. మీకు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో డీలిమిటేషన్ గురించి క్వశ్చన్ అయితే వచ్చింది. సో మీరు డీలిమిటేషన్ అంటే ఏంటంటే మనం ఎలక్షన్స్కి వెళ్ళే కంటే ముందు మనకి డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎలా డివైడ్ చేస్తారంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేటట్టు, నెంబర్ ఆఫ్ ఓటర్స్ వచ్చేటట్టు చూస్తారు. సో దాన్ని డీలిమిటేషన్ అంటారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే కమిషనర్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనౌన్స్డ్ ద డీలిమిటేషన్ 300 వార్డులకి డీలిమిటేషన్ అయిపోయింది అని అడిగారు అని చెప్పారనమాట. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేయాలో కొంచెం చూసుకోండి, అది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టీజీ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ ఇనిషియేటివ్స్ అమిడ్ రైజింగ్ ఛాలెంజెస్. మన తెలంగాణ స్టేట్లో ట్రాన్స్పోర్ట్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తున్నాము. ఆ చేంజెస్ ఏంటంటే గ్రీన్ ఇనిషియేటివ్స్ అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అండ్ మీరు కనుక టీజీపీఎస్సీ రాస్తున్నట్లయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ జనవరిలో ఉంది అని అందరికి తెలుసు కదా. సో మీరు రాస్తున్నట్లయితే ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది అసలు గ్రీన్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకొస్తున్నారు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తెలంగాణ గవర్నమెంట్, అండ్ అలాగే వాటికి ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూడండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ పేరేంటంటే మహాలక్ష్మి స్కీమ్. ఈ మహాలక్ష్మి స్కీమ్లో ఎస్పెషలీ ఉమెన్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, ఎస్పెషలీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సులలో ఫ్రీగా జస్ట్ ఆధార్ కార్డ్ క్యారీ చేస్తే సరిపోతుంది అన్నట్టు స్కీమ్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏమంటుందంటే ఓకే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ దానివల్ల ఏంటంటే మన గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ సరిగా లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ఛార్జింగ్ స్టేషన్స్. మన దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఒక్కసారి అవి చూసుకుంటే సరిపోతుంది. అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఛాలెంజెస్ ఏంటి, అవి 2 పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు వేరే ఆర్టికల్స్లోకి వెళ్ళినట్లయితే అంత పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవు. మెట్రో ప్లస్ని విడిచిపెట్టండి, స్పాట్ లైట్ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే, అది కూడా తీసేసేయండి. డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఈ సౌత్ పేజ్లో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది చూడండి. 15-foot స్టాచ్యూ ఆఫ్ వాజ్పేయి ఇనాగ్రేటెడ్ ఇన్ అమరావతి. ఓకే, ఇక్కడ ఏంటంటే అమరావతిలో 15-foot స్టాచ్యూ ఆఫ్ వాజ్పేయిని ఇనాగ్రేట్ చేశారు. అదే విధంగా మన లక్నోలో కూడా 65-foot బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ వాజ్పేయి, అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాళ్ళవి ముగ్గురివి ఇనాగ్రేట్ చేశారు. సో ఇక్కడ నేషనల్ లెవెల్లో ఆ న్యూస్ ఉంది అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆ న్యూస్ ఉంది. కాబట్టి అసలు అటల్ బిహారీ వాజ్పేయి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అతను ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు, అతను ఈవెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈసారి ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2025 అనేది 101 బర్త్ యానివర్సరీ ఆఫ్ వాజ్పేయి అనమాట. సో అందుకని మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి వాజ్పేయి గురించి. అండ్ నెక్స్ట్ మీరు ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఆర్టికల్స్ అన్నీ ఇంతకుముందు ఆర్టికల్స్ చదివినవే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్రెగైల్ అట్రాక్టివ్నెస్, ఇండియాస్ బెస్ట్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి అపెండెడ్ బై యుఎస్. సో మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ రూపీ వాల్యూ అనేది దారుణంగా పడిపోతుంది. సో రీసెంట్గా మనం చదువుకున్నాము $1 ఈజ్ ఈక్వల్ టు మోర్ దాన్ 91 రూపీస్ ఉంది. ఇంతవరకు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంత దారుణంగా ఎప్పుడు పడిపోలేదు, కానీ ఈసారి పడిపోయింది. ఎందుకంటే ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి, ఎస్పెషలీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి డాలర్కి డిమాండ్ పెరగడం వల్ల రూపీ వాల్యూనే తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఇద్దరు కలిసి మంచి స్టెప్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి చూడాలి, లేకపోతే ఇండియా రూపీ వాల్యూ చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్యూచర్లో మనం ఏమైనా ఇంపోర్ట్స్ తెచ్చుకున్నట్లయితే చాలా పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. జస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రూపీ వాల్యూ తగ్గుతుంది ఎందుకు, దాని రీజన్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఇయర్ ఆఫ్ డిసపేటింగ్ ప్రామిసెస్ ఫర్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
అసలు ఎందుకు ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అంటే ఈ ఆర్టికల్ చెప్తుంది మన ఇండియన్ ఫారిన్ పాలసీ గురించి. అసలు ఫారిన్ పాలసీ అంటే ఏంటంటే ఏదైనా ప్రిన్సిపల్స్ మన ఇండియా ఫాలో అవుతుంది. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే వేరే కంట్రీస్తో మనం ఫ్రెండ్షిప్ చేయాలా, లేకపోతే అది ఎనిమీ కంట్రీనా, ఎలా రిలేషన్స్ ఉండాలి అని చెప్పేదే మన ఫారిన్ పాలసీ. సో ఇండియాకి డిఫరెంట్ ఫారిన్ పాలసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బార్డర్ చాలా కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది కదా. ల్యాండ్ బార్డర్ అయితే పాకిస్తాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో, చైనాతో, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్తో షేర్ చేసుకుంటుంది కదా. సో ఆ కంట్రీస్తో ఉండే ఫారిన్ పాలసీనే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఉండే పాలసీ యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో అలా డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇండియా యుఎస్తో ఉండాల్సిన ఫారిన్ పాలసీ, ఇండియా రష్యాతో మెయింటైన్ చేయాల్సిన పాలసీస్, అవన్నీ ఏంటంటే ఇండియా యొక్క ఫారిన్ పాలసీస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన 2025 ఎండ్ అవ్వబోతుంది కదా. ఈ 2025లో ఇండియాస్ ఫారిన్ పాలసీ అసలు ఏం బాగలేదు అని చెప్తుంది అనమాట. కానీ 2026లో అయినా సరే ఇండియా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో వీటి ఎగ్జాంపుల్స్గా మనం ఇండియా యుఎస్ తీసుకున్నాం అనుకోండి. ఇండియా యుఎస్ రిలేషన్స్ 2025 చూసుకున్నట్లయితే చాలా తక్కువ లో టైం రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకు? యుఎస్ వచ్చేసి ఇండియా మీద 50% టారిఫ్ని ఇంపోజ్ చేసింది. దానివల్ల మన టెక్స్టైల్స్ కానీ, అపెరల్స్ కానీ, జెమ్స్ కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ అన్నీ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ యుఎస్ వచ్చేసి రష్యన్ శాంక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చింది. దానివల్ల మనం రష్యన్ నుంచి వచ్చే డిస్కౌంటెడ్ ఆయిల్ని కూడా 38% తగ్గించాము. అండ్ అదే కాకుండా రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ H1B వీసా రిస్ట్రిక్షన్స్ని మరింత కఠినంగా చేసింది. $1,00,000 కట్టమని యుఎస్ కంపెనీస్ని అడిగింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బయట కంట్రీ నుంచి ఎవరైనా తీసుకురావాలి ఎంప్లాయీస్ అనుకున్నప్పుడు. దానివల్ల H1B వీసా రూల్స్ అనేది కఠినంగా చేయడం వల్ల ఇండియన్ కంపెనీస్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు అండ్ చైనీస్ కంపెనీస్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ పడింది. అండ్ అలాగే మనకి డంకీ రూట్స్ కూడా న్యూస్లో ఉన్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అవుతుంది అని చెప్పి యుఎస్ కూడా చాలాసార్లు ఆరోపించింది. అండ్ అదే కాదు, అండ్ ఈవెన్ ఇండియన్స్ ఎవరైతే యుఎస్లో ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ బ్యాక్కి పంపించేసింది. అది కూడా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేసి, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాకుండా. సో ఇవన్నీ ఏం చెప్తుందంటే ఇండియాకి అండ్ యుఎస్కి మధ్యలో లో టైం రిలేషన్స్ ఉన్నాయని చెప్తుంది. సో ఇండియా రష్యా తీసుకున్నట్లయితే ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ వల్ల మనం ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకున్నాము. అండ్ రీసెంట్గా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఇండియాకి వచ్చారు, కొన్ని టాక్స్ అయితే చేశారు. దానివల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ రీసెంట్గా మనం S-500 ట్రయూఫ్ మిసైల్స్కి కూడా మనం ఆర్డర్ అయితే ఇచ్చేసాము రష్యా నుంచి. అండ్ ఈవెన్ కొంత ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మన ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే పహల్గామ్ అటాక్ జరిగింది ఏప్రిల్లో. దాన్ని కౌంటర్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ చేశాము. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీని కూడా మనం ఫాలో అవ్వట్లా. అండ్ వివిధ కంట్రీస్కి వెళ్ళి మనం జీరో టాలరెన్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం పాలసీని మనం ప్రమోట్ చేస్తున్నాం అగెయిన్స్ట్ పాకిస్తాన్. అండ్ ఈవెన్ IMFకి కూడా మనం లోన్స్ ఇవ్వద్దు పాకిస్తాన్కి అని చెప్పాము. అలా ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా మంచి రిలేషన్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మొన్న కూడా మనం ఏం చెప్పుకున్నామంటే బంగ్లాదేశ్ టెన్షన్స్ పెరుగుతున్నాయి, దాని మీద ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఇండియా బంగ్లాదేశ్కి లో రిలేషన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్ ఎవరి కంట్రోల్లో ఉంది? యుఎస్ కంట్రోల్లో ఉంది. యుఎస్ చైనాకి వెళ్ళేసి ప్రాపగేట్ చేయడం ఎంటైర్ నార్త్ ఈస్ట్ అనేది మీది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఒక బుక్ని గిఫ్ట్ ఇచ్చాడు ఎవరికి? పాకిస్తాన్ జనరల్కి. ఆ బుక్ మీద ఉన్న మ్యాప్ అనేది కొంచెం కాంట్రవర్సీగా ఉంది. సో అలా రిలేషన్స్ అనేవి ఇండియా బంగ్లాదేశ్ కూడా చాలా అంత బాగా లేవు. అండ్ నెక్స్ట్ ఇండియా మయన్మార్ మధ్యలో ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఉంది. అంటే 16 కిలోమీటర్స్ వరకు ఈజీగా పీపుల్ అనేది మూవ్ అవుతారు. దానివల్ల ఇల్లీగల్ స్మగ్లింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుందని చెప్పి దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేసాం కదా. సో అలా ఏంటంటే 2025 ఫారిన్ రిలేషన్స్కి అంత బాగా లేదు ఇండియాకి అని చెప్పి 2026లో అయినా సరే కొంత మెరుగుపడాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్ వే ఫార్వర్డ్ ఏం చెప్తుంది? 2026లో ఏం చేయాలంటుందంటే ఎస్పెషలీ మన దగ్గర ఏమైతే పాలసీస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వివిధ కంట్రీస్తో మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి. అండ్ ఏవైతే భేదాలు ఉన్నాయో వాటిని కౌంటర్ చేయాలి. అండ్ గ్లోబల్ సౌత్ ఇండియా లీడర్ కదా, సో వాటిని కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనం ప్రమోట్ చేసుకోవాలి అని చెప్తుంది. అండ్ ఎస్పెషలీ మైనారిటీ మెంబర్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇలా అని ఎస్పెషల్లీ మన నైబర్హుడ్
ఫస్ట్ పాలసీని మళ్ళీ ఇంకొంచెం రీక్రియేట్గా తయారు చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి డోపింగ్ మెనేస్. మనందరికీ తెలుసు స్పోర్ట్స్లో మన యొక్క స్టామినా అవన్నీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఆ టైంలో అథ్లెట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళందరూ కొన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ మీరు విశ్వాసం మూవీ చూసినట్లయితే కూడా ఆ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి డ్రగ్స్ అనేది తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల తన స్టామినా ఎఫిషియన్సీ పెరిగి తన ఫస్ట్ అనేది వస్తుందన్నమాట. సో అలా ఏంటంటే అలా స్పోర్ట్స్ ఆడినప్పుడు కానీ అలా ఈవెంట్ చేసినప్పుడు కానీ ఇలా మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ యొక్క స్టామినాని పెంచడం కరెక్ట్ కాదు. దీన్ని మనం డోపింగ్ అంటాం. దీన్ని ప్రివెంట్ చేయడానికి మన గవర్నమెంట్ తీసుకొచ్చింది యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. బట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో ఒక ప్రాబ్లం ఉంది. దానికి ప్రాపర్గా ఫండింగ్ అనేది లేదు, దాన్ని ఇండిపెండెంట్గా వర్క్ చేయట్లేదు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా ఇండియా గ్లోబల్ స్పోర్ట్స్లో చాలా చాలా బాగా చేస్తుంది. అయినప్పటికీ కూడా చాలాసార్లు డోపింగ్ కేసెస్ అనేవి ఇండియన్ ప్లేయర్స్ మీద పడుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇండియా యొక్క రెప్యుటేషన్ అనేది ఇంటర్నేషనల్ అరీనాలో తగ్గుతుంది. కాబట్టి మనం ఏంటంటే ప్రాపర్గా ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని పనిలోకి చేయించాలి అన్నట్టు చెప్తుంది అనమాట. అదే కాకుండా మన గ్లోబల్గా ఎస్పెషల్లీ మన ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి. సో 2036లో మనకు ఒలింపిక్ గేమ్స్లో ఉన్నాయి. సో అలాంటి గేమ్స్లో ఆడాలంటే అది వాళ్ళు ప్లేయర్స్ అనేవి వాళ్ళు ఎట్లాంటి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెక్ చేసేది వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో అందులో ఏంటంటే ఇండియా ఫార్ బిహైండ్ చైనా వాజ్ 7 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ టెస్టింగ్ ఫిగర్స్. సో ఏంటంటే మనకి ఇండియాకి సంబంధించి, చైనాకి సంబంధించి, ఇటలీకి సంబంధించి కూడా కొన్ని అడ్వర్స్ కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి డోపింగ్ తీసుకుంటున్నట్టు అని చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్ వచ్చి క్లియర్గా ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఉన్న నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి మీకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు అది చూసుకోవాలి. అసలు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఇండిపెండెంట్ యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఎందుకంటే దీన్ని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860 కింద రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే అన్ని స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ యాంటీ డోపింగ్ కోడ్ని ఫాలో అయ్యేలాగా చూడాల్సిన పని ఈ ఏజెన్సీ అనమాట. అండ్ అలాగే ఎవరైతే పార్టిసిపెంట్స్ చేస్తున్నారో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారో లేదా టెస్ట్ చేయడం కూడా ఈ ఏజెన్సీనే చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కూడా ఇదే చేస్తుంది అనమాట. ఇదన్నమాట ఈ డోపింగ్ ఏజెన్సీ గురించి ఉన్న ఫ్యాక్ట్స్. అండ్ నెక్స్ట్ మీరు న్యూస్ పేజ్లోకి వెళ్ళినట్లయితే చూద్దాం ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా లేవా అని. ఇక్కడ నేను చెప్పాను కదా ఒక ఆర్టికల్ ఉంది అని చెప్పి, అక్కడ కూడా వాజ్పేయి గారి యొక్క 65 ఫూట్ స్టాచ్యూని నిలబెట్టారు, ఇనాగ్రేట్ చేశారని. అదేంటంటే రాష్ట్ర ప్రేరణా స్థల్ అంటారనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రేరణా స్థల్ ఎక్కడుంది అంటే లక్నోలో ఉంది. యాక్చువల్లీ ఎర్లియర్ ఇది ఒక డంపింగ్ యార్డ్. ఆ డంపింగ్ యార్డ్ని తీసుకొని అరౌండ్ 65 ఏకర్స్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక మ్యూజియంని కట్టారు. అండ్ ఆ మ్యూజియంతో పాటు ఇక్కడ 3 స్టాచ్యూస్ అయితే ఇనాగ్రేట్ చేశారు. ఒకటేమో వాజ్పేయిది, ఇంకోటేమో దీన్ దయాళ్ ఉపాధ్యాయది, ఇంకోటేమో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీది. అండ్ ఇక్కడ మీరు దీని యొక్క ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే అరౌండ్ 65 ఏకర్స్ ఏరియాలో ఉంది. అండ్ ఇది ఉంది గోమ్తి రివర్ బ్యాంక్స్లో ఉందన్నమాట. ఈ ఏరియాని వాజ్పేయికి అండ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఈ ఏరియాని డెడికేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక మెమోరియల్ని కూడా పెట్టారు. అండ్ అదే కాకుండా ఒక లోటస్ షేప్లో ఉన్న మ్యూజియంని కూడా పెట్టారు. ఆ మ్యూజియంలో వాళ్ళకి సంబంధించిన లైఫ్స్, ఐడియల్స్, వాల్యుబుల్ హెరిటేజ్, వాళ్ళ స్పీచెస్ అవన్నీ పెట్టడం జరిగిందనమాట. ఇవన్నీ ఎందుకు చేశారంటే గుడ్ గవర్నెన్స్ డే అండ్ ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 బర్త్ యానివర్సరీ కాబట్టి ఇవన్నీ చేయడం జరిగింది. సో మీకు ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. క్లియర్ కట్గా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఇన్ సంతలి లాంగ్వేజ్. మనందరికీ తెలుసు మన రాజ్యాంగాన్ని సంతలి లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి ఈ సంతలి పీపుల్కి ఇవ్వడం జరిగిందనమాట.
సో ఇక్కడ మీకు సంతల్ లాంగ్వేజ్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకు లాంగ్వేజ్ అనగానే మనం చూసుకోవాల్సింది షెడ్యూల్ లాంగ్వేజెస్. షెడ్యూల్ 8 ఉన్న లాంగ్వేజెస్ మనకి 22 ఉంటాయి. ఆ 22 లాంగ్వేజెస్ ఏంటి, నెక్స్ట్ మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ 11 ఉంటాయి. ఆ 11 ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ సంతలి లాంగ్వేజ్ని మనం రాసే స్క్రిప్ట్ని ఓల్డ్ చికి స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఈ ఓల్డ్ చికి స్క్రిప్ట్ అనేది మనకి ఆల్ఫబెట్స్తో పాటు నెంబర్స్తో పాటు కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి. ఆ సింబల్స్ ఏంటంటే నార్మల్లీ సంతల్ పీపుల్ ట్రైబల్స్ కాబట్టి నార్మల్గా వాళ్ళు చూసేవి అంటే ఎర్త్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, హిల్స్, అలాంటి ఇమేజెస్ వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట సింబల్స్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఈ సంతలి లాంగ్వేజ్ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది అని. మన ఇండియాలో లాంగ్వేజెస్ అన్ని చూసుకున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ కింద చేయడం జరిగింది. ఇక మన టిబెట్, చైనా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో మాట్లాడే లాంగ్వేజెస్ సైనో టిబెటన్ లాంగ్వేజెస్ అంటారు. అండ్ ఇది ద్రవిడన్ లాంగ్వేజెస్ అంటారు. అండ్ ఇక్కడ మనకి ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్ ఆ రీజన్స్లో మన ట్రైబల్స్ ఉన్నారు కదా, ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ని ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ అంటామన్నమాట. అండ్ ఆరియన్స్ ఈ వే గుండా వచ్చారు కదా, ఇక్కడ మాట్లాడే లాంగ్వేజెస్ని ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అంటారు. సో ఈ సంతలి లాంగ్వేజ్ అనేది వచ్చేసి ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ కింద వస్తుంది అనమాట. ఇలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా విల్ సూన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ సెమీ కండక్టర్స్. ఈ టైటిల్ చూసుకోవాల్సిన సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. సెమీ కండక్టర్ని మనం ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తాం, ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తాం, అలాగే 5G 6G నెట్వర్క్స్లో యూజ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేస్తాం. అలా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూసుకోండి. అండ్ రీసెంట్గా ఏపీలో అలాగే ఒడిశాలో కూడా మనం ప్లాంట్స్ ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్లాన్ చేసింది కాబట్టి ఈసారి సెమీ కండక్టర్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాంటీ డోపింగ్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. ఇది డోపింగ్ సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి ఇండియా రాటిఫైడ్ యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగేన్స్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ 2007. అది తెలియకుండా పక్కన పెట్టేసేయండి, కానీ మిగతా స్టేట్మెంట్స్ మాత్రం కంపల్సరీ చదవాలి. మనకి ఎక్కడో ఒక దగ్గర హింట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ యాంటీ డోపింగ్ యాక్ట్ 2022 ప్రొవైడ్ స్టాట్యుటరీ స్టేటస్ టు NADA అండ్ నేషనల్ డోపింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. NADA is fully funded and controlled by వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కంట్రోల్ చేస్తుంది అండ్ వరల్డ్ యాంటీ డోపింగ్. బట్ ఇండియాలో నాడాని ఎందుకు చేస్తుంది, చేయదు కదా. అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫండెడ్. మన ఈ ఆర్టికల్ న్యూస్లో ఉంది ఎందుకు అంటే ఫండింగ్ లేదనే కదా. సో ఇప్పుడు ఈ 3ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు 3ని ఎలిమినేట్ చేసినట్టయితే మీరు 50% ఛాన్సెస్కి వచ్చారు కాబట్టి కంపల్సరీ ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ రాటిఫైడ్. 1 అనేది 2 స్టేట్మెంట్లో ఉంది కాబట్టి 1 గురించి పెద్ద అక్కర్లేదనమాట ఆలోచించడం. నెక్స్ట్ నేషనల్ యాంటీ డోపింగ్ యాక్ట్ అనేది స్టేటస్ ప్రొవైడ్ చేస్తుంది, అంతే కదా మనం చదువుకుంది. సో ఇది ఆన్సర్ వచ్చేసి B1 and 2 ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రేబీస్. సో ఈరోజు ఒక సైన్స్ పేజ్లో రేబీస్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. రేబీస్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ఇండియాలో ఏంటంటే రేబీస్ వైరస్ అనేది కుక్క కాటు వల్ల పాస్ అవుతూ ఉంటుంది. ఆ వైరస్ బాడీలోకి వచ్చిన తర్వాత 1 వీక్ నుంచి సమ్ మంత్స్ వరకు బేస్డ్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో ఈ రేబీస్ వైరస్ బాడీలోకి వచ్చిన తర్వాత అది ఎఫెక్ట్ చేసేది మీ నర్వ్ సిస్టమ్ అనమాట. మెల్లిమెల్లిగా పెరిఫెరల్ నర్వ్స్ని అలాగే స్పైన్స్ని బ్రెయిన్ వరకు రీచ్ అయ్యి బ్రెయిన్ డెత్ అవ్వడం వల్ల చనిపోతారనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే కుక్క కాటు అయిన తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఆ ఏరియాని ప్రాపర్గా క్లీన్ చేయాలి. ఏరియాని ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా కూడా రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూసినట్లయితే మాస్ డాగ్ వ్యాక్సినేషన్ ఇన్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫర్ హ్యూమన్ రేబీస్ ప్రివెన్షన్. నెక్స్ట్ వచ్చేసి రేబీస్ ఇస్ కంప్లీట్లీ అబ్సెంట్ ఇన్ వైల్డ్ లైఫ్ రిజర్వాయర్స్ ఇన్ ఇండియా. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇంక్లూడ్స్ ఇమీడియట్ వూండ్ వాషింగ్ అండ్ రేబీస్ వ్యాక్సినేషన్. ఇప్పుడు ఏంటంటే కుక్క కాటు తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, వూండ్ని వాష్ చేస్తాం అండ్ వ్యాక్సినేషన్ ఇస్తాం. అంటే థర్డ్ స్టేట్మెంట్ కంపల్సరీ ఆన్సర్లో ఉండాలి. ఓకే, 3 ఉంది. సో కాబట్టి 1ని ఎలిమినేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఈ స్ట్రే డాగ్స్ గురించి జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది.
ఎందుకు ఈ స్ట్రే డాగ్స్ గురించి జడ్జ్మెంట్ ఇచ్చింది? చాలాసార్లు మనం న్యూస్‌లో ఏం చూస్తున్నామంటే స్ట్రే డాగ్స్ ఒక 4, 5 కుక్కలు కలిసి చిన్న చిన్న పిల్లల మీద అటాక్ చేయడం వల్ల చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈవెన్ హైదరాబాద్‌లో కూడా చాలా ఇన్సిడెంట్ అలా జరిగాయి కాబట్టి ఈ స్ట్రే డాగ్స్ వల్ల చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది లోకల్ పబ్లిక్‌కి అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈసారి రేబీస్ మీద క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఏం చెప్తున్నామంటే వాటిని పట్టుకొని వ్యాక్సిన్ ఇవ్వండి అని చెప్తున్నాం. యెస్ ఆర్ నో? సో దిస్ ఇస్ ఫస్ట్. ఇది కూడా రైటే అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేబీస్ ఇస్ కంప్లీట్లీ యాబ్సెంట్ ఉంటే అసలు న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఎందుకు వస్తుంది? రాదు కదా. సో ఈ 2ని ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఇస్ 1 and 3. ఇలా చిన్న చిన్న అబ్జర్వేషన్ మీరు ఎక్కడెక్కడైతే చేస్తున్నారో వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ గ్రిడ్ గురించి. విత్ రెఫరెన్స్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాట్ గ్రిడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It consolidates data from disparate sources to generate actionable intelligence for counter-terrorism. యాక్చువల్లీ టెర్రర్ అటాక్ తర్వాతనే మనం ఇది చేసాం కాబట్టి కౌంటర్ టెర్రరిజంకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటున్నారు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నాట్ గ్రిడ్ ప్రొవైడ్స్ డైరెక్ట్ పబ్లిక్ యాక్సెస్ టు సిటిజన్ డేటా ఫర్ ట్రాన్స్పరెన్సీ. మనకు పబ్లిక్కి డైరెక్ట్ యాక్సెస్ ఉందా? లేదు, ఓన్లీ పోలీస్కి అండ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ మాత్రమే ఉంది. సో ఈ సెకండ్ది రాంగ్. ఇట్ హ్యాండిల్స్ థౌజండ్స్ ఆఫ్ డేటా క్వైరీస్. అంతే కదా, నేను డేటా చూపించినప్పుడు 45,000 క్వైరీస్ని ఎవ్రీ మంత్ డీల్ చేస్తుందని చెప్పాను కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి B 1 and 3. అండ్ నెక్స్ట్ మీకు ఫోర్త్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సంతలి లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ బిలాంగ్స్ టు ముండా బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. Santali is included in 8th schedule of constitution through 92nd Constitutional Amendment Act 2003. And third statement is it is primarily written in Devanagari script. ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ షుడ్ బి ఇన్ ద కమెంట్ బాక్స్, డోంట్ ఫర్గెట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అండ్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి, స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడాలన్నట్లయితే మన రాథోడ్ సైన్స్ అకాడమీని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకొని మీరు ఆ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ 3 టెస్ట్లు మీరు ఫ్రీగా రాయొచ్చు. ఆల్రెడీ 2 టెస్ట్లు అయ్యాయి, రేపు థర్డ్ టెస్ట్ ఉందన్నమాట. సో ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్ అండ్ అది నచ్చితేనే యూ కెన్ జాయిన్. ద ప్రైస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 1,500 rupees. అండ్ దెర్ విల్ బి వెరీ హై ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ ఆఫ్టర్ జాయినింగ్ that. Don't miss that, guys. And thank you so much, students, for watching. And if you really like this class, please do hit the like button and please do share this class to your friends. And my Instagram page lo kuda memo questions, model answer and also mains question, prelims questions anni post chestunnamo. So you can also join our Instagram page. You can follow our Instagram page. The link is given in description box. Don't forget, guys. Thank you, guys.